వారం రోజుల్లో ఒకరోజు ప్రజలంతా తమ పనులను మానివేసి దేవుణ్ణి ఆరాధించి ఆయనపై తమకున్నటువంటి ప్రేమను భక్తిని ప్రకటించడం ద్వారా ఆయనను సంతోషపరచాలని గుర్తు చేసే అద్భుతమైనటువంటి కీర్తన ఈ 92వ కీర్తన. ఈ 92వ కీర్తనలో మొదటి వచనంలో ఒక మాట కనిపిస్తుంది. యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు దేవుని స్తుతించుట మంచిది? ఎందుకు దేవుని స్తుతించాలి? ఎందుకు మనము దేవుని ఘనపరచాలి? ఈ 92వ కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన, విశ్రాంతి దినమున పాడుకునేటటువంటి కీర్తన అని ఈ 92వ కీర్తన పైన ఒక చిన్న అక్షరాలతో రాయబడి ఉంది. విశ్రాంతి దినమున ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనసారా దేవుని స్తుతిస్తూ ఆరాధించేటటువంటి వాళ్ళు. ఇశ్రాయేలీలు సబ్బాతు దినమున ఈ కీర్తన చాలా చక్కగా పాడుతూ ఆలపిస్తూ దేవుని గణపరిచేటటువంటి వాళ్ళు. ఆ పాటలో మొదటి లైన్లో వాళ్ళు అంటున్నారు, యెహోవాను స్తుతించుట మంచిది. ఈ పాటలో మొదటి వచనంలో మొదటి మాట యెహోవాను స్తుతించడం మంచిది. ఎందుకు స్తుతించాలి? దేవుని ఎందుకు స్తుతించాలి? దేవుని స్తుతించడానికి కారణం ఏంటి అనంటే కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక విశ్వాసి జీవితంలో దేవునికి స్తుతులు చెల్లించడం ద్వారా ఆయన పట్ల మనకున్నటువంటి ప్రేమను, భక్తిని, ఇష్టాన్ని తెలియపరచడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించడం దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప సంగతి. వారంలో ఒకరోజు దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత. ఈ 92వ కీర్తనలో యెహోవాను స్తుతించుట అనేటటువంటి మాటను బట్టి మనం కొంచెం ముందుకు వెళితే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు స్తుతించడం మంచిది? ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఆయనను గణపరచాలి అని అంటే మొట్టమొదటిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. ఎందుకు స్తుతించాలి దేవుని? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ మాట అంటాడు, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. మనం ఎందుకు దేవుని స్తుతించాలో ఇక్కడ ఒక మాట మనకు స్పష్టంగా రాయబడి ఉంది. యెహోవాను స్తుతించట మంచిది. ఎందుకు దేవుని స్తుతించాలి? ఎందుకు దేవుని గణపరచాలి అని అంటే మొట్టమొదటి మాట ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడు మనకు ఇచ్చినటువంటి విమోచనను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అత్యద్భుతమైనటువంటి రక్షణను బట్టి దేవుని మనము స్తుతించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. 92వ కీర్తన మొదటి మాట మన అంశంగా తీసుకుని ఉంటే యెహోవాను ఎందుకు స్తుతించాలి అన్న ప్రశ్నకు మొదటి సమాధానం ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఆయన మనకు ఎలాంటి రక్షణ ఇచ్చాడంటే శ్రేష్టమైనటువంటి రక్షణను, శ్రేయస్కరమైనటువంటి రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణ మామూలు రక్షణ కాదు. ఈ రక్షణ ఆషామాషి రక్షణ ఏమీ కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి గొప్ప శ్రేష్టమైనటువంటి రక్షణను అనుగ్రహించాడు. అపోస్తుల కార్యం 4:12 ప్రకారముగా ఏ నామములో కూడా ఇలాంటి రక్షణ లేదు. ఏ నామంలో కూడా ఇలాంటి రక్షణ లేదు. ఎక్కడ కూడా ఇలాంటి రక్షణ దొరకదు. ఎవరి దగ్గర కూడా ఇలాంటి రక్షణ దొరకదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తే
దేవుడు మాత్రమే ఇచ్చే రక్షణ, దేవుడి దగ్గరే దొరికే రక్షణ, అది మనకు నిత్యమైనటువంటి రక్షణ. ఆ రక్షణను పొందుకున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా జీవితాంతం చేయాల్సినటువంటి పని ఏమిటంటే దేవుని స్తుతించాలి. ఆ రక్షణను పొందుకున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ దేవుని స్తుతించాలి. దేవుడు ఏర్పరిచినటువంటి ఒక పద్ధతి అది. మన యొక్క జీవిత కాలంలో కూడా ఇందాక అనుకున్నట్లుగా వారం రోజుల్లో ఒకరోజు దేవుని స్తుతించడానికి మనిషి కేటాయించకపోతే మానవ జీవితం వ్యర్థం, వృధా. మానవుని యొక్క జీవితంలో దేవుని స్తుతించడానికి ఒక రోజును, ఒక దినాన్ని మనం నిర్ణయించుకోకపోతే, దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయంలో దేవుణ్ణి ఆరాధించకపోతే మన యొక్క జీవితానికి అర్థమే లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో రక్షణ పొందుకున్నటువంటి మనం అందరం కూడా దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. అది ఎలాంటి రక్షణ అంటే ఎవరి దగ్గర దొరకదు, ఎక్కడా దొరకదు, ఎవరు కూడా దాన్ని ఇవ్వలేరు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని చిందించి తన యొక్క ప్రాణాన్ని మన కోసం అర్పించి గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాడు. 116వ కీర్తన 13వ వచనంలో భక్తుడు అంటాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను, బలులు అర్పిస్తాను, దేవుని స్తుతిస్తాను. దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి రక్షణను చేతపట్టుకొని, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు కదా, దేవుడు నాకు విమోచన ఇచ్చాడు కదా, ఆ రక్షణను చేతపట్టుకొని భక్తుడు అంటాడు, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తాను, స్తుతులు చెల్లిస్తాను, నేను బలులు అర్పిస్తాను. ఎందుకోసమంటే ఆ రక్షణ గొప్ప రక్షణ. కాబట్టి రక్షించబడినటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా దేవుని స్తుతించడానికి సమయమును ఏం చేసుకోవాలంటే కేటాయించాలి. సమయమును దేవునికి సన్నిధిలో కేటాయించి దేవుని స్తుతించడానికి పూనుకోవాలి. అదే ఈ 92వ కీర్తనలో మనం చూస్తాం. దేవుని స్తుతించడం మంచిది, యెహోవాను స్తుతించడం మంచిది. ఎందుకు దేవుని స్తుతించాలంటే రక్షణ పొందుకున్నాం కదండి. పౌలు గారు అదే అంటాడు కొలస్సీ సంఘానికి 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో, మనలను దేవుడు ఏ విధంగా చేశాడంటే తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేశాడు. దేవుడు మనలను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేశాడు దేవుడు. మనలను అర్హులుగా చేశాడు దేవుడు. రక్షణ ఇచ్చి, విమోచన ఇచ్చి, అమూల్యమైనటువంటి రక్షణ ఇచ్చి దేవుడు మనలను పాత్రులుగా చేశాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించాలి. భక్తుడు అన్నాడు కదా, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అనంటే దేవుడు ఇచ్చినటువంటి రక్షణను చేతపుచ్చుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించాలి. దేవా, నువ్వు నాకు గొప్ప రక్షణ ఇచ్చావు నాయనా, నువ్వు నాకు అమూల్యమైనటువంటి విమోచనను అనుగ్రహించావు ప్రభువా, నీవు ఇచ్చినటువంటి రక్షణకు నేనేమి చెల్లించగలను? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి రక్షణ కొరకు, మీరు నాకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి విమోచన కొరకు నేనేమి చెల్లించగలను ప్రభువా అని దేవునికి సన్నిధిలో హృదయమార ఆయన ఇచ్చినటువంటి రక్షణను చేతపట్టుకొని దేవునికి సన్నిధిలో మనము ఆరాధించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. అందుకనే మొట్టమొదటి మాట, ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు దేవుని స్తుతించాలో రెండో మాట జ్ఞాపకం చేస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. మొట్టమొదటిగా మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. రెండవదిగా మనం ఎందుకు దేవుని స్తుతించాలి అని అంటే రెండవ మాట, ఆయన చూపుతున్నటువంటి ప్రేమ కృపను బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆయన మన ఎడల ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన మన ఎడల కృప చూపిస్తున్నాడు. ప్రేమ కృపను మన ఎడల చూపుతున్నటువంటి దేవుణ్ణి మనము స్తుతించాలి. ఆయన మన ఎడల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, వాత్సల్యమును బట్టి దేవుడు నిర్ణయించినటువంటి సమయములలో మన పనులను ఆపివేసి, మన కార్యకలాపాలను ఆపివేసి దేవుని మనము స్తుతించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. పని ఆపకపోతే ప్రభుని ఎలా స్తుతిస్తాం?
మన కార్యకలాపాలు ఆపకపోతే ప్రభుని ఎలా స్తుతిస్తాం? దేవుడే, సృష్టిని చేసినటువంటి దేవుడే ఏం చేశాడంటే విశ్రాంతి దినమున దేవుడు దానిని ఆశీర్వదించి దేవుడు దాన్ని గణపరిచాడు. కారణం ఏంటంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడే తన పనిని ఆపివేసి ఏం చేశాడు? ఆపివేసి విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో చూస్తే కనుక ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు విశ్రాంతి దినమును ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి అని అన్నాడు ఇశ్రాయేలీయులతో. మీ పనులను ఆపివేయండి, మీ ప్రయాణాలను ఆపివేయండి, మీ యొక్క కార్యకలాపాలను ఆపివేయండి. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు, దేవుని కంటే ఏది కూడా శ్రేష్టమైనది కాదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించడం కంటే, దేవుని గణపరచడం కంటే, దేవుని మహింపరచడం కంటే ఏది కూడా ఎక్కువ ఏమీ కాదు. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి ఒక కట్టడ, విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకో. విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి అని అంటే దేవుడిని నేను ఆరాధించాలి ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి. రెండవదిగా ఆయన నా ఎడలో చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి నేను దేవుని స్తుతించాలి. పని ఆపకపోతే ఎట్లా? కార్యకలాపాలు ఆపకపోతే ఎట్లా? నేను ప్రభుని స్తుతించాలి కదా, ప్రభుని నేను గణపరచాలి కదా, ప్రభుని మహింపరచాలి కదా. అందుకనే ఇర్మియా గారు ఈ విలాప వాక్యాలు రాస్తూ అని అంటాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెహోవా కృప కలిగిన వాడు, కృప చూపిస్తూ మన ఎడల ప్రేమను కూడా చూపిస్తున్నాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. కృపామయుడువనైనా, నీవు దయామయుడువనైనా కృప చూపిస్తున్నావు కదా, ప్రేమ చూపిస్తున్నావు కదా, అందును బట్టి నీకేం చెల్లించగలనని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి. పని ఆపివేసి దేవుణ్ణి ఆరాధించాలి. నా ప్రభు కంటే పని ఎంత మాత్రం కూడా ఎక్కువ కాకూడదు. నా ప్రభు కంటే ఏది ముఖ్యము కాదు, ముఖ్యము కాకూడదు. ఎందుకోసమనంటే నా దేవుడు ఘనమైన వాడు. రెండవదిగా ఆయన చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి మనం ఏం చేయాలా? ప్రభువును ఆరాధించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత అది, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. మూడవది నేను జ్ఞాపకం చేస్తాను, ఎందుకు దేవుని స్తుతించాలి, యెహోవాను ఎందుకు స్తుతించాలి అని అంటే, మూడవదిగా ఆయన నమ్మకమైన నడిపింపును బట్టి దేవుని మనము స్తుతించాలి. నమ్మకమైన నడిపింపు. దేవుడు మనలను నమ్మకంగా ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు. నమ్మకమైనటువంటి నడిపింపుని బట్టి. ఇక్కడ 8-9 వచనాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను జ్ఞాపకం చేస్తాను. మూడవదిగా ఎందుకు దేవుని స్తుతించాలంటే, ఎందుకు దేవుని కనపరచాలంటే, మూడవ మాట ఆయన నమ్మకమైనటువంటి నడిపింపును బట్టి దేవుని మనము స్తుతించాలి. ఆయన మనల్ని నడిపిస్తే ఎప్పుడు కూడా మనం తప్పిపోం. దేవుడు మనలను నడిపిస్తే మనం ఎప్పుడు కూడా వదిలేనట్లుంచు. దేవుడు మనల్ని నడిపిస్తే మనము ఎప్పుడు కూడా తప్పిపోం. దేవుడు నడిపించకపోతే ఈ అడవిలో ఎప్పుడో తప్పిపోతాం మనం. లోకం ఒక పెద్ద అడవి లాంటిది, లోకము ఒక అరణ్యం లాంటిది, లోకము అది ఒక చిక్కుముడి లాంటిది అన్నమాట. దేవుడు గనక మనల్ని నడిపించకపోతే ఈ లోకంలో మనం ఎప్పుడో తప్పిపోయేటటువంటి వాళ్ళం. యోధ తప్పిపోయాడు. ప్రభువులో నుండి, పరిచర్యలో నుండి, ఘనమైనటువంటి ఆరాధన స్థితిలో నుండి యోధ తప్పిపోయి పోగొట్టుకున్నటువంటి పరిచర్య అని అపోస్తుల కార్య గ్రంథంలో రాయబడి ఉంటుంది. చాలామంది తప్పిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని బట్టి, దేవుని చేత నడిపించబడేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మనము దేవుని చేత నడిపించబడకపోతే, దేవుడే గనక మనల్ని నడిపించకపోతే, దేవుడే గనక మనం చేయి పట్టి నడిపించకపోతే మనం ఈ లోకంలో తప్పిపోతాం, ఈ లోకంలో తొలగిపోతాం, దేవుని నుండి తొలగిపోతాం, ఈ లోకంలో ఎక్కడికో వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఊబి ఉంటుంది, ఈ లోకంలో గుంటలు ఉంటాయి, ఈ లోకంలో ఏముంటాయి అంటే మరణకరమైనటువంటి భయంకరమైనటువంటి లోయలు ఉంటాయి. ఈ లోకంలో మురికి గుంటలు ఉంటాయి, బురద గుంటలు ఉంటాయి. మనం దాంట్లో పడ్డామా బయటికి రాలేం. అలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కనుక మనల్ని నడిపించేవాడు కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో కనుక దేవుడు మనల్ని నడిపిస్తే మనకు క్షేమం. అందుకని మూడవదిగా దేవుని ఎందుకు స్తుతించాలంటే, ఆయన నమ్మకమైనటువంటి నడిపింపుని బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుడు కనుక మన చేయి పట్టి నడిపించకపోతే
దేవుడు కనుక మన చేయి పట్టి ముందుండి నడిపించకపోతే, మనతో పాటు నడవకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో గుంటల్లో గుంటలో పడిపోయేవాళ్ళం. ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో చోట్ల ఉన్నటువంటి ఊపిలో ఎప్పుడొకప్పుడు మనం మునిగిపోయేటటువంటి వాళ్ళం. దేవుడున్నాడు కాబట్టే మనం ఉన్నాం, దేవుడు నడిపించాడు కాబట్టే మనం నడుస్తున్నాం. అందుకే దేవుణ్ణి మనం ఆయన నమ్మకమైనటువంటి నడిపింపుని బట్టి దేవుని మనము స్తుతులు చెల్లించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఆయన నడిపింపుని బట్టి దేవుని స్తుతించాలి అనుకుంటున్నాం కదా. కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన 48:14 ఆయన గురించి ఏముందంటే మరణము వరకు నడిపించే దేవుడు ఆయన. కీర్తన 48:14 ఆయన మనలను మరణము వరకు నడిపిస్తాడు. కీర్తన 139:10 మనలను చేయి పట్టి నడిపిస్తాడు. 143 కీర్తన 10 సమభూమి గల ప్రదేశానికి మనలను ఆయన నడిపిస్తాడు. యెషయా గ్రంథం 40:11 ఆయన మనలను మెల్లగా నడిపిస్తాడు. తర్వాత యెషయా గ్రంథం 49:10 నీటి బుగ్గల యొద్దకు ఆయన మనలను నడిపిస్తాడు. యెషయా గ్రంథం 58:11 ఆయన మనలను నిత్యము నడిపించే దేవుడు ఆయన. యోహాను సువార్త 16:13 మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. ప్రకటన గ్రంథం 7:17 జీవజల బుగ్గల యొద్దకు దేవుడు మనలను నడిపిస్తాడు. 73 కీర్తన 24 ఆయన మనలను ఆలోచన చేత నడిపిస్తాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించాలి. ఏమన్నాను? మరణం వరకు నడిపించే దేవుడైనా, మనలను చేయి పట్టి నడిపించే దేవుడైనా, సమభూమి గల ప్రదేశమునకు నడిపించే దేవుడైనా, మెల్లగా నడిపించే దేవుడైనా, నీటి బుగ్గల యొద్దకు నడిపించే దేవుడైనా, నిత్యము నడిపించే దేవుడైనా, సర్వసత్యములోనికి నడిపించే దేవుడైనా, జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించే దేవుడైనా, ఆయన ఆలోచన చేత నడిపించే దేవుడైనా. అందుకే మనము దేవుని స్తుతించాలి. అందుకే దేవుని మనం గణపరచాలి. ఆయన నడిపించే దేవుడు, ఆయన నడుపు దేవుడు, నడిపించే దేవుడు ఆయన. మొట్టమొదటిగా ఏమన్నాం? దేవుని ఎందుకు స్తుతించాలి? మొట్టమొదటిది ఆయన ఇచ్చిన రక్షణను బట్టి దేవుని మనము స్తుతించాలి. రెండవదిగా మనము దేవుని ఎందుకు స్తుతించాలి? ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ కృపను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా మనం ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి అంటే ఆయన నమ్మకమైనటువంటి నడిపింపుని బట్టి, ఆయన నమ్మకమైనటువంటి నడిపింపుని బట్టి దేవుని స్తుతించాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ఆయన గనక మనల్ని నడిపిస్తే మనం ఎప్పుడూ తప్పిపోము, ఎప్పుడు మనము తప్పిపోము, చక్కగా నడుస్తాం. అందుకే ఆయన మనలను చేయి పట్టి నడిపించే దేవుడు. ఇంకో చోట అంటాడు దేవుడు, ఎఫ్రాయిమును నేను ఆ ఎఫ్రాయిం బాలుడై ఉండగా నేను చేయి పట్టి నడిపించాను. చేయి పట్టి నడిపించే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. 4వ మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 4వ మాట 103వ కీర్తన 14వ వచనం. 103వ కీర్తన 14వ వచనం. 103వ కీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. 4వదిగా మనము ఎందుకు దేవుని స్తుతించాలి అని అంటే ఆయన మన ఎడల చూపుతున్నటువంటి శ్రద్ధను బట్టి దేవుని స్తుతించాలి. జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే శ్రద్ధ చూపటం అని అర్థం అన్నమాట. ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నాడు? 14వ వచనములో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. శ్రద్ధ. మన యొక్క దృష్టి ఎక్కువగా ఎవరి మీద ఉంటుందంటే ఇంట్లో బలము లేనటువంటి వాళ్ళ మీద, బలహీనుల మీద, చేయలేనటువంటి వాళ్ళ మీద, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ మీద, ఎట్లా బతుకుతాడో ఏంటో, ఎలా బతుకుద్దో ఏంటో, నేను లేకపోతే వీళ్ళు ఎలా ఉంటారో ఏంటో, వాడి సంగతి నాకు అంత భయం లేదు, వీడి సంగతి నేను ఆలోచిస్తున్నాను, పెద్దోడి సంగతి నాకు అంత భయం లేదు, చిన్నోడి గురించే నేను ఆలోచిస్తున్నాను, ఎట్లా బతుకుతాడో ఏంటో, ఎలా ఉంటాడో ఏంటో అంటే దాన్నే ఏమంటామంటే శ్రద్ధ. శ్రద్ధ. దేవుడు కూడా మనల్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు?
అరే, నా బిడ్డ బంగారం బిడ్డ అనుకోవట్లేదు దేవుడు, వెండి బిడ్డ అనుకోవట్లేదు దేవుడు, వజ్ర వైడూర్యాలు అనుకోవట్లేదు దేవుడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని? 14వ వచనములో మనము మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం అంట నా బిడ్డ బంగారం అని. మనిషి అంటాడు నా బిడ్డ బంగారం అంటాడు. దేవుడు అంటున్నాడు నా బిడ్డ మన్ను అని జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. మనము మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. మనం మట్టి, బంగారు బొమ్మలా ఉందంటాం. నా బిడ్డ బంగారం అని అంటాం. దేవుడు అంటున్నాడు మీరు బంగారము కాదు, వజ్రము కాదు, వైడూర్యము కాదు, మీరెవరో తెలుసా? మంటి వాళ్ళు మీరు, మన్ను మీరు. ఎందుకు వస్తానంటే నేనే చేశాను కాబట్టి. దేవుడైన యెహోవా నేల మంటిలో నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. మనం మంటి వాళ్ళం. మనం దేవుడు ఈ మంటి ఘట్టంలో మహిమైశ్వర్యాన్ని ఉంచాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. మన మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే దాన్ని ఏమంటామంటే శ్రద్ధ. మన దేవుడు మనం మంటివారమని జ్ఞాపకం చేసుకొని మనకు రక్షణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, దేవుని సన్నిధినిచ్చాడు, ఆయన భాగ్యం ఇచ్చాడు, ఆయన సన్నిధిలో కూర్చునే ధన్యతనిచ్చాడు. చనిపోయినప్పుడు ఆ దేవునితో ఉండే గొప్ప భాగ్యమును కూడా ఇచ్చాడు, గొప్ప రక్షణ, విమోచన, నిత్యజీవం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎవరిమని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన మంటివాళ్ళు, మట్టివాళ్ళు అని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనిషి అంటాడు నాకేం తక్కువ అని అంటాడు. దేవుడు లేకపోతే నువ్వేం పెద్ద ఎక్కువ కాదు, నేనేం పెద్ద ఎక్కువ కాదు, ఏ మనిషి పెద్ద ఏమీ ఎక్కువ కాదు. దేవుడు ఉంటేనే మనకి భాగ్యము, దేవుడు ఉంటేనే ఈ ధన్యత. అందుకే మనం దేవుని స్తుతించాలి. ఎందుకు? ఆయన మన ఎడలో చూపుతున్న శ్రద్ధను బట్టి దేవుని మనం స్తుతించాలి. దేవుడు మన ఎడలో శ్రద్ధ చూపుతున్నాడండి. 8వ కీర్తనలో భక్తుడు అంటాడు నువ్వు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రములను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏపాటి వాడునైనా, మనుషుడు ఎంతటి వాడునైనా, అయినా కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొస్తున్నాడు. మనకు విలువనిచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మనకు విమోచన ఇచ్చాడు. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్తుతించి కనపరిచే గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అది 4వది. ఆయన మన ఎడలో చూపుతున్న శ్రద్ధను బట్టి మనము దేవుని స్తుతించాలి. 5వది నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. 5వది ఎందుకు మనము దేవుని స్తుతించాలి అంటే దేవుడు మనకిచ్చిన వాక్యమును బట్టి దేవుని మనం స్తుతించాలి. ఆయన మనకిచ్చిన వాక్యమును బట్టి దేవుని స్తుతించాలి. మొట్టమొదటిగా ఏమి ఇచ్చాడు? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించాలి. 2వది ఆయన చూపుతున్నటువంటి ప్రేమ కృపను బట్టి దేవుని స్తుతించాలి. 3వది ఆయన నమ్మకమైన నడిపింపును బట్టి దేవుని స్తుతించాలి. 4వది ఆయన మన ఎడలో చూపుతున్నటువంటి శ్రద్ధను బట్టి దేవుని స్తుతించాలి. 5వది ఆయన మనకిచ్చినటువంటి వాక్యమును బట్టి దేవుని స్తుతించాలి. వాక్యం ఇచ్చాడు, బలపరిచేది, బ్రతికించేది, నడిపించేది, స్థిరపరిచేది, వెలిగిచ్చేది వాక్యం. బాధలలో నెమ్మదినిచ్చేది వాక్యం. అలాంటి గొప్ప వాక్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. వాక్యముని గురించి ఏమన్నాను? బలపరిచే వాక్యము, బ్రతికించే వాక్యము, నడిపించే వాక్యము, స్థిరపరిచే వాక్యము, వెలిగిచ్చే వాక్యము, బాధలలో నెమ్మదినిచ్చే వాక్యం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అందుకే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. అందుకనే ఉదయ సాయంత్రం దాన్ని ధ్యానించాలి, దివారాత్రము దాన్ని ధ్యానించాలి, వాక్యము చదవాలి, వాక్యమును ధ్యానించాలి. అది మనం చదువుతూ ఉన్నప్పుడు, దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బలపరచబడతాం, బ్రతికించబడతాం, నడిపించబడతాం, స్థిరపరచబడతాం, వెలిగించబడతాం. నెమ్మదిని పుష్కలంగా మనం పొందుకుంటాం. ఎక్కడి నుంచి? వాక్యమును బట్టి. అది మనల్ని అన్ని విధాలుగా మనల్ని ప్రోత్సహిస్తుంది. చివరిగా వాక్యం ఇంకేం చేస్తుందంటే మనల్ని
ప్రోత్సహిస్తుంది అన్నమాట. ప్రోత్సహించే వాక్యం. ఇన్ని ఉన్నాయి వాక్యమును బట్టి. అందుకే వాక్యమును బట్టి 5వదిగా దేవుని మనం స్తుతించాలి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఆయన వాక్యమయ్యున్నటువంటి దేవుడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యమయ్యున్నటువంటి దేవుడుగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అందును బట్టి కదా మనం దేవుని స్తుతించాలి. ఆ వాక్యం లేకపోతే మనకు మార్గం తెలియదు. అదే వాక్యం లేకపోతే మనం బ్రతికించబడలేం, జీవించలేం, నడిపించబడలేం, స్థిరపరచబడలేం. మనకు వెలుగు ఉండదు, ఎప్పుడు చీకట్లోనే ఉంటాం. మన బ్రతుకులకు వెలుగిచ్చింది ఆ వాక్యం. మన త్రోవకు వెలుగునిచ్చింది ఆ వాక్యం. మన యొక్క జీవితాల్లో వెలుగు నింపింది ఆ వాక్యం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. ఉదయ సాయంత్రం దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దాన్ని చదువుతున్నప్పుడు, దాన్ని బట్టి ఆరాధిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు మనకెన్నో లాభాలు ఉన్నాయి. అందుకే క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఆరాధికుడు వాక్యం మీద ఆధారపడాలి. కంచెగల తోట. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడు ఆయన 13వ వచనంలో, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యం ఎంచగదు. మనుషులది కాదు అది మనుషుల వాక్యం కాదు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినటువంటి వారై రాసినటువంటి వాక్యం ఇది. సుమారు 40 మంది భక్తులు 800 సంవత్సరాలు రాశారు. 800 సంవత్సరాలు రాశారు, 1600 సంవత్సరాలు రాశారు బైబిల్. ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా వ్యక్తులను వాడుకొని, ఇది రాస్తే బాగుంటుంది, ఇది కలిపితే బాగుంటుంది, అది బాగలేదు దాన్ని తీసేద్దామని అట్లాంటి ఏమీ ఉండవు. ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటల్ని ఆ భక్తులు రాశారు. సుమారు ఒక 40 మంది భక్తులు ఈ గ్రంథాన్ని 1600 సంవత్సరాలకు పైన ఈ గ్రంథాన్ని వాళ్ళు రాశారు. రాయబడినటువంటి మాట రాసిన వాళ్ళది కాదు, రాయించిన వారిది. రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి గొప్ప వాక్యమును దేవుడు మన చేతిలో పెట్టాడు కాబట్టి దాన్ని బట్టి కదా మనం దేవుని స్తుతించాలి. అందుకనే బైబిల్ పల్ల వాడుకుంటాం, పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని. ఊరకనే కాదు, ఆచారంగా కాదు, ఆత్మీయంగా దాన్ని తీసుకొని దాని అర్థం ఏంటంటే, నేను ప్రతిరోజు దేవుని వాక్యం మీద ఆధారపడి చదివి ధ్యానించి నేను బలం పొందుకోవాలి. అందుకే మీరు బైబిల్ చదువుతున్నారా, అందుకే మీరు దాన్ని ధ్యానం చేస్తున్నారా అని అడిగేది పదే పదే. ఎందుకోసమనంటే ఆ బైబిల్ మనల్ని బలపరిచేది, బ్రతికించేది, నడిపించేది, స్థిరపరిచేది, వెలిగిచ్చేది, బాధలలో నెమ్మదిని ఇచ్చేది. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం, దేవుడు మన చేతిలో పెట్టినటువంటి బైబిల్ గ్రంథం అది ఎలాంటిదంటే బ్రతికించేది, ఆ వాక్యం మనల్ని బలపరిచేది, బ్రతికించేది, నడిపించేది, స్థిరపరిచేది, వెలిగిచ్చేది, బాధలలో నెమ్మదినిచ్చే వాక్యం. అది నెమ్మదినిచ్చే వాక్యం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి మనము దేవుని స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. యెహోవాను స్తుతించుట మంచిది. 5వది, నైనా నీవిచ్చిన వాక్యమును బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. అది లేకపోతే నా బ్రతుకంత అగమ్యగోచరమే కదా, అది లేకపోతే నా బ్రతుకంత చీకటే కదా ప్రభా, అది లేకపోతే నేను ఎలా నడవాలో ఎలా ఉండాలో నాకేం తెలియదు. వాక్యం తెరిస్తే నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు క్లియర్గా దేవుడు నా కోసం రాయించి పెట్టాడు. అక్కడ ఎలా మాట్లాడాలి, దేవుని బిడ్డ ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడవకూడదు, నాకు బైబిల్ చదివితే అన్నీ అర్థమవుతాయి. అది చదివితే నేను ఎలా ఉండాలో దేవుడు నాతో మాట్లాడతాడు, నేను ఎలా ఉండకూడదో దేవుడు నన్ను గద్దిస్తాడు, నేను ఏ విధంగా ముందుకు సాగాలో దేవుడు నన్ను నడిపిస్తాడు. అది చదవకపోతే నా బ్రతుకంతా చీకటిమయమే, నా బ్రతుకంతా అగమ్య గోచరమే. అందుకే ఆయన మనకిచ్చిన వాక్యమును బట్టి మనం దేవుని స్తుతించాలి. 6వది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. 14వ అధ్యాయం 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను.
అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. 18వ వచనంలో, నేను మీ అందరికంటే ఎక్కువ భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. దీని అర్థం ఏంటంటే, దేవుని మనం ఎందుకు స్తుతించాలో 6వ సంగతి ఏమిటంటే, ఆయన మనకిచ్చినటువంటి ఆత్మవరాలను బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మవరాలు, కృపావరాలు నానా విధములుగా ఉన్నవి. ఆత్మవరాలు, కృపావరాలు దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు ఇస్తాడంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇస్తాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మవరాలు, ఆత్మీయమైనటువంటి వరాలు, కృపావరాలు సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇస్తాడు. దాన్ని అమ్ముకొని 2 డబ్బులు సంపాదించుకొని దేవుడు మనకు ఆత్మవరాలను ఇవ్వడు. దేవుడు మనకు టాలెంట్స్ ఎందుకు ఇస్తాడు, వరాలు ఎందుకు ఇస్తాడు? నీకు ఇంత మంచి టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు పాడి డబ్బులు సంపాదించుకో, నువ్వు వాక్యం చెప్పి డబ్బులు సంపాదించుకో అని దేవుడు ఇవ్వడు. మరి ఎందుకోసం ఇచ్చాడంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇచ్చాడు ఆత్మవరాలను. పాడి డబ్బులు సంపాదించుకోవడానికి ఇవ్వడు. వాక్యం చెప్పే వరం ఉన్నవాడు వాక్యం చెప్పి డబ్బులు సంపాదించడానికి దేవుడు ఆత్మవరాలను ఇవ్వడు. మనకున్నటువంటి ఆత్మవరాలు, కృపావరాలు ఎందుకోసం ఇస్తాడు దేవుడు అని అంటే సంఘ క్షేమాభివృద్ధి కోసమే ఇస్తాడు. సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇస్తాడు. అంత మంచి గాత్రం, అంత మంచి గానాలు పాడటానికి, అంత మంచి కీర్తనలు పాడటానికి, అంత మంచి పాటలు పాడటానికి అంత మంచి గాత్రం దేవుడిచ్చాడు సంఘంలోనంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ప్రభువా నాకు పాడే తలాంతునిచ్చావు, ప్రభువా నాకు చెప్పే తలాంతునిచ్చావు, ప్రభువా నాకు హెచ్చరించే తలాంతునిచ్చావు, ప్రభువా నాకు మందిరంలో పనిచేసే తలాంతునిచ్చావు, ప్రభువా ఇదిగో నీ యొక్క సేవకు ఇచ్చే తలాంతుని నాకు ఇచ్చావు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. 6వదిగా దాన్ని బట్టి దేవుని గణపరచాలి, మహింపరచాలి. మన దగ్గర ఏదైనా ఉంది అని అంటే శారీరకంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, మన దగ్గర ఏదైనా ఉంది అని అంటే మన దగ్గర ఉన్నది మనది, ఏది మనది కాదు. మన దగ్గర ఉంది ఏది మనది కాదు, అది దేవుని దగ్గర నుండి వచ్చినదే. అది దేవుడిస్తేనే ఉంది, దేవుడిస్తేనే మన దగ్గర అన్నీ ఉన్నాయి, లేకపోతే అవి మనవి కావు. యోబు గారు అన్నట్లుగా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, రేపు దిగంబరిగానే వెళతాను. నేనేమీ తేలేదు, ఏమీ తీసుకొని వెళ్ళలేను. అలాంటప్పుడు నా ఒంటి మీద ఏదైనా ఉందంటే, నా జేబులో ఏదైనా ఉందంటే, అకౌంట్లో ఏదైనా ఉందంటే, నా పేరు మీద ఈ భూమి మీద ఎంతో కొంత ఏదో కొంత ఉంది అని అంటే అది దేవుడు ఇచ్చిందే, అంతకంటే మించేమీ లేదు. మనం కట్టుకునే వస్త్రాలు, మనం తినే తిండి, పీల్చుకునే గాలి, ఉండే ఇల్లు, దున్నే నేల, పండించే పొలం, ఇవన్నీ కూడా దేవుడు తన కృపచేత మనకిచ్చాడు. ఆదికాండం చదివితే అర్థమవుతుంది. ఆదామును నిర్మించి అవ్వమ్మ గారిని చేసి దేవుడు వాళ్ళకి ఏదైనా తోటనిచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు, ఉండటానికి తినటానికి చక్కటి ఏదైనా తోట చక్కటి వసతి గృహముగా వాళ్ళకు ఉన్నది. మనకు కూడా అంతే, నాది అంటానికి ఏదీ లేదు, కానీ ఉన్నంతకాలం అనుభవించి వెళ్ళడానికి దేవుడు ఇచ్చాడు, కానీ పట్టుకొని పోవడానికి ఏమి ఇవ్వాల, ఒక్క రక్షణ తప్ప. అందుకని అంటాడు, అన్నవస్త్రములు గలవారమై తృప్తి పొంది జీవిద్దాం. అన్నవస్త్రములు గలవారమై చక్కగా సంతోషంగా తృప్తి పొంది సంతోషంగా దేవుని ఆరాధిస్తూ, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ ఆహారం కొరకు, ఈ వస్త్రాల కొరకు, ఈ వసతి కొరకు, ఈ భోజనం కొరకు, నాకున్న అన్నిటి కొరకు నీ కొందనాలు ప్రభువా అని మనం దేవుని స్తుతించాలి. ఆత్మవరాలు, కృపావరాలు, పాడేవరం, చెప్పేవరం, గద్దించేవరం, హెచ్చరించేవరం, దేవుని ఇంట్లో పనిచేసేవరం, వంట చేసేవరం, వడ్డించేవరం. కొంతమంది చాలా బాగా వంట చేస్తారు కానీ వడ్డించడం రాదు. ఎవరికి ఉండే తలాంతులు వాళ్ళకి ఉంటాయి, ఎవరికి ఉండే తలాంతులు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది అన్నీ చేస్తారు, దేవుడు అన్ని వరాలు ఇచ్చాడు. కొంతమంది ఒకటి చేస్తాడు,
ఈ భూమి మీద తలాంతుల వరాలు కృప లేనివాడు ఎవడూ లేడు. ఏదో ఒక కృప ఉంటుంది, ఏదో ఒక వరం ఉంటుంది, ఏదో ఒక తలాంతు ఉంటుంది. అది దేవుడిచ్చింది, అది దేవుడు అనుగ్రహించింది. అందును బట్టి మనం ఆరోధుగా చేయవలసిన విషయం ఏంటంటే, ఆయన మనకిచ్చిన ఆత్మవరాలను బట్టి, కృపను బట్టి, కృపా వరాలను బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కనపరచాలి. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. మొట్టమొదటిగా ఏమన్నాము? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి దేవుని మనం స్తుతించాలి. రెండవది, ఆయన చూపుతున్న ప్రేమ కృపను బట్టి దేవుని స్తుతించాలి. మూడవది, ఆయన నమ్మకమైనటువంటి నడిపింపును బట్టి దేవుని మనము స్తుతించాలి. నాలుగవది, ఆయన మన ఎడల చూపుతున్నటువంటి శ్రద్ధను బట్టి దేవుని మనము స్తుతించాలి. ఐదవది, ఆయన మనకిచ్చిన వాక్యమును బట్టి దేవుని మనము స్తుతించాలి. ఆరవది, ఆయన మనకిచ్చిన ఆత్మవరాలను బట్టి దేవుని స్తుతించాలి, కృపా వరాలను బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి దేవుని మనము స్తుతించాలి. మరి ఇవన్నీ కలిగి దేవుని స్తుతించాలి కదా. మనం ఇవన్నీ కలిగి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి కదా. వారములో ఒకరోజు దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేస్తూ మన పనులను కార్యకలాపాలను ఆపివేసి, అంతే బంద్ చేసి, విడిచిపెట్టి, ఆఫ్ చేసి దేవుని స్తుతించాలి కదా, దేవుని మహింపరచాలి కదా, దేవుని గణపరచాలి కదా. ఆ 92వ కీర్తనను ఇశ్రాయేలీలు సబ్బాతు దినాన దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మనసారా నోరు తెరిచి పాడుతున్నారు. ఆ 92వ కీర్తనను, యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకోసం మంచిది? 6 విషయాలు చెప్పాను. ఈ 6 విషయాలను మనం జ్ఞాపకం చేస్తూ మనం కూడా మనసారా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం, దేవుని గణపరచవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం, దేవుని మహింపరచవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఆయన కంటే, ఆరాధన కంటే, ఆత్మీయత కంటే, దేవుని యొక్క సన్నిధి కంటే, ఆయన చూపిస్తున్నటువంటి ఆయన ఇచ్చినటువంటి రక్షణ కంటే, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ కృప కంటే, ఆయన నడిపింపు కంటే, ఆయన శ్రద్ధ కంటే, ఆయన వాక్యము కంటే, ఆయన ఇచ్చినటువంటి ఆత్మవరాల కంటే ఏది ఎక్కువ కాదు, ఏది అంతకంటే శ్రేష్టమైనది కాదు. అందుకనే ఈ 6టిని బట్టి దేవుని స్తుతిద్దాం, యెహోవాను స్తుతించడం మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకోండి.